ఇప్పుడు మన టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. అయితే గత సంవత్సరం రిలీజ్ అయిన బోలశంకర్ మూవీతో మెగా అభిమానులను బాగా నిరాశపరిచారు. మరి ఈ మూవీ డిజాస్టర్ నుంచి మెగా అభిమానులను బయటకు తీసుకొచ్చేందుకు మెగా ప్లాన్ని సిద్ధం చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే మెగాస్టార్ నటిస్తున్న విశ్వంబర మూవీ ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. మరి సెకండ్ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి అడుగు పెట్టడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవిపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో సోషియో ఫ్యాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే ఇప్పుడు వైరల్గా మారింది. మెగాస్టార్ చిరంజీవితో 18 ఏళ్ల క్రితం నటించిన త్రిష ఇప్పుడు మెగాస్టార్తో మళ్ళీ విశ్వంబర మూవీలో జతకట్టనుంది. మరి ఈ సినిమాలో త్రిషతో పాటు మరో 2 హీరోయిన్లు ఉన్నారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే అందులో ఒక హీరోయిన్గా సీతారాం బ్యూటీ, మృణాల్ ఠాగూర్ ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ సెట్స్లోకి మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. నాని, జెంటిల్మెన్, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సురభి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ఆమె సందడి చేయనుందట. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వవలసి ఉంది. మరి ఈ మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని బియాండ్ యూనివర్స్ అంటూ మేకర్స్ ముందు నుంచి ప్రమోట్ చేస్తున్నారు. విశ్వంబర మూవీ కొత్తదనంతో కొత్త అంశాలతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. మరి మెగాస్టార్ చిరంజీవి మూవీ రిలీజ్ అవ్వకుండానే కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను 18 కోట్లకు కుదిర్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని మెగాస్టార్ చిరంజీవి పట్టుదలగా ఉన్నారు. ఆయన ఇటీవల నటించిన మూవీ బోలాశంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం జరిగింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో విశ్వంబరతో మంచి హిట్ ఇవ్వాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరి మెగా అభిమానులు కోరుకున్నది జరుగుతుందో లేదో తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయవలసిందే. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.